నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహించిన మెగా శానిటేషన్ డ్రైవ్. ప్రజల తక్షణ అవసరాలకు చర్యలు తీసుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మెగా శానిటేషన్ డ్రైవ్ కు ప్రజల నుంచి విశేష స్పందన. కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనపై సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. 32, 33, 34 వార్డుల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్న పోలీసు శాఖ. వ్యవసాయ అధికారులతో కలిసి విత్తనాలు, పురుగుమందుల వ్యాపారులతో సమావేశం. రైతుకు సంబంధించి పలు అంశాలపై వ్యాపారస్తులతో చర్చించిన అధికారులు. రోడ్లపైనే వదిలేసిన వ్యర్థాలు, డ్రైనేజీల్లో పూడుకుపోయి ఉన్న మట్టి పూడికలు, వీధుల్లో నిలిచిపోయిన వర్షపు నీరు, పిచ్చి మొక్కలు, వాటిని తొలగించే చర్యలు చేపడుతూ పారిశుద్ధ్యం మెరుగుపరుస్తూ, మరొక వైపు ప్రజలతో కుశల ప్రశ్నలు వేస్తూ, వచ్చిన సమస్యలపై వెంటనే స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వంటివి చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీరుపై కొలకలూరు గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తి చూపించారు. కొలకలూరులోని బీసీ కాలనీలో మెగా శానిటేషన్ డ్రైవ్ను చేపట్టారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జరిగిన మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. బీసీ కాలనీలో జరిగే పారిశుద్ధ్యం పనులు, అలాగే వ్యర్థాలతో పూడుకుపోయిన డ్రైన్లు శుభ్రం చేసే కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు. అంతేకాక మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా కాలనీ అంతా తిరిగారు. వీధిలో ఉన్న డ్రైనేజ్ సమస్యలను పరిశీలించడం, అలాగే ప్రజలు ఇచ్చిన సమస్యలు తెలుసుకోవడం, వాటిని అప్పటికప్పుడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వంటివి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో చేపట్టారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మేజర్ పంచాయతీ గ్రామమైన కొలకలూరు గ్రామంలో మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి తద్వారా పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడం వంటి కార్యక్రమాలను మెగా శానిటేషన్ డ్రైవ్ ద్వారా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. కొలకలూరులో ముఖ్యంగా బీసీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు కూడా పారిశుద్ధ్య నిర్వహణలో సహకరించాలని, అక్కడక్కడ ఒకరినొకరికి పడక డ్రైనేజ్ పారుదలకు అడ్డంకి కలిగించడం సరైంది కాదని చెప్పారు. సీసీ రోడ్లు వేసిన చోట డ్రైనేజ్ నిర్మాణం జరగలేదని, వాటిని ప్రణాళికాబద్ధంగా నిధులు సమకూర్చి 2-3 నెలల్లో సీసీ డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని చెప్పారు. అలాగే 1-2 చోట్ల రోడ్లు వేయాలని ప్రజలు కోరారని, వాటిని కూడా వేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఎంపీడీ వాత్తోట దీప్తి, ఇంజనీరింగ్ ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ, పీడీ డ్వామా, పీడీ డిఆర్డీ, ఏడీఎస్ఓ, ఎస్సీపీఆర్, గ్రామ సర్పంచ్ ప్రీతి, పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రం పైన ప్రత్యేకంగా దృష్టి సారించి తెనాలి నియోజకవర్గంలో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ముందుగా అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో పౌరులందరూ కూడా అర్థం చేసుకుని వర్షాకాలంలో ప్రత్యేకంగా మనకి జ్వరాలు రాకుండా ఉండడానికి కోసం కొలకలూరులో ఈ రోజున బీసీ కాలనీలో ముందుగా ప్రారంభించాం. ఈ రోజంతా కూడా మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ అందరూ, అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి కూడా వీళ్ళ రిక్వెస్ట్ మేరకు అందించారు. స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దానికోసం మొత్తం ఈ రోజంతా కూడా ఈ డ్రైన్స్ పైనే దృష్టి సారించి వీలైనంత వరకు కచా డ్రైన్స్ ఈరోజు పూర్తి చేసుకుని ఒక యూనిక్గా, అంటే ఒక రోల్ మోడల్గా బీసీ కాలనీ కొలకలూరుని తయారు చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఎక్కడైతే సీసీ డ్రైన్లు నిర్మాణం చేశామో, ఎక్కడ కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేసామో అక్కడ డ్రైన్స్ ఎక్కడ కూడా పూర్తి కాలేదు. సో వాటిపైన ఎంత నిధులైనా సరే పంచాయతీరాజ్ విభాగం నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో తయారు చేయించుకుని బీసీ కాలనీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి త్వరలోనే ఆ సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణ చేపడతాం. ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మనకి భగవంతుడి దయ వల్ల బాగా కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వ్యవసాయం పైన మనం ఆధారపడి ఉంటాం కాబట్టి దయచేసి ఇళ్ల ముందు మాత్రం మీరు పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలి, అర్థం చేసుకోవాలి. తెనాలి పట్టణంలోని 32, 33, 34 వార్డుల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పాలనపై ప్రజలు ఏమంటున్నారు? ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల వారి అభిప్రాయం ఎలా ఉంది? వారి సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడంతో పాటు ప్రజాభిప్రాయాన్ని సమీకరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని 32, 33, 34 వార్డుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. పర్యటనలో ప్రజల నుండి వచ్చిన స్పందనపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కరెంటు బిల్లులు ఎక్కువ రావడాన్ని ప్రస్తావించడంతో గత ప్రభుత్వం తప్పిదనంతో ఈ భారం పడుతుందని చెప్పారు. ఇంకా కార్డులు, డ్రైనేజీలు వంటి పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 32, 34, 33 ఈ 3 వార్డులు నాయకులు అదేవిధంగా నియోజకవర్గ నాయకత్వం ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. కొన్ని చోట్ల యూనిట్ ఛార్జీలు బాగానే ఉన్నాయి, ఏమీ పెంచలా. కానీ గత భారం మా మీద పడతా ఉంది అని చెప్పి కొన్ని చోట్ల వారు చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల వాళ్ళు వ్యక్తిగతంగా మాకు తోపుడు బళ్ళు ఇస్తే వ్యాపారం చేసుకుంటాం, అయ్యా అంత బాగుంది, శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అంతేకాకుండా రోడ్లు కూడా దాదాపు అయిపోయినాయి, డ్రైనేజీలు ఇంకా అవ్వాల్సి ఉన్నాయి, ఈ డ్రైనేజీలు పూర్తి చేయమని చెప్పి కొంతమంది అడగటం జరిగింది. అంతేకాకుండా కొంతమందికి కార్డులు ఇంకా రాని వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా రావటం జరిగింది. ఈ తొలి అడుగు యొక్క ఆలోచన ఆశయం కూడా ఒకటే. ఇప్పటి వరకు ఏ రకంగా పెన్షన్లు ఇచ్చాం, 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, అదేవిధంగా గ్యాస్ పథకం అందుతుందా లేదా, తల్లికి వందనంలో ఎంతమంది అయితే చదువుకోవటానికి అర్హత కలిగినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం మనిషికి 15,000 రూపాయల కాడికి 15,000 రూపాయల కాడికి వస్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవటం అనేది మా బాధ్యత. ఈ కాకుండా మనం సూపర్ 6లో ఏదైతే చెప్పామో వాటిలన్నింటినీ అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం అనేది. అంతేకాకుండా ఆగస్టు 15 కల్లా ఏదైతే సూపర్ 6లో మనం గతంలో ఇచ్చామో మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేయబోతా ఉన్నాం అనేది కూడా ఈ రోజున మీకు చెప్తా ఉన్నాం. ఈ రోజున ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ రోజున P4 కార్యక్రమాన్ని ఎవరు ఊహించినటువంటి, గతంలో 2020 విజన్ అంటే అందరూ నవ్వుకున్నారు. ఈ రోజున హైదరాబాద్ చూస్తుంటే ఏ రకమైన విజన్తో, ఏ రకమైన మేధస్తో, ఏ రకమైనటువంటి భవిష్యత్తుకి ప్రణాళిక రూపొందించినటువంటి రూపశిల్పి ఈనాడు మన నాయకుడు, కూటమి నాయకత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈ రోజున ఆయన చేసే ఆలోచన 2047కి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్లాలని చెప్పి డబుల్ ఇంజన్ ప్రోగ్రాంలో కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం ఈనాడు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంతేకాకుండా ఎవరు కూడా ఊహించినటువంటి, సాహసం చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం P4, పీపుల్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఈ రోజున నీ వల్ల నీ పొరుగువాడు ఉండాలని చెప్పి బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఆ రకంగా ఈ రోజున నువ్వు బతకటం కాదు, ఇతరులను బతికించు. నువ్వు సంతోషంగా ఉండటం కాదు, ఇతరులు సంతోషంగా ఉండేలా చూడు. నువ్వు అక్కడే అభివృద్ధి చెందటం కాదు, ఇతరులు కూడా ఆ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా చూడు అని చెప్పి ఒక నూతన అధ్యాయానికి తెరదీసినటువంటి నాయకత్వం ఈ P4 నాయకత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. అలాంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందడుగు వెళ్తుంది అనే దానికి ఈ రోజున కొన్ని లక్షల ఉద్యోగాలకి శ్రీకారం చుడుతున్నటువంటి నారా లోకేష్ గారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి నకిలీ విత్తనాలు గాని నకిలీ పురుగు మందులు అమ్మితే ఉపేక్షించేది లేదని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మే వ్యాపారస్తులను 3 టౌన్ పోలీస్ శాఖ హెచ్చరించింది. పోలీస్ స్టేషన్లో షాపుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించింది.
రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, పురుగు మందులు అమ్మే వ్యాపారస్తులు రైతులు నష్టపరిచే విధంగా నకిలీ విత్తనాలు అలాగే పురుగు మందులు అమ్మితే ఉపేక్షించేది లేదని 3 టౌన్ సీఐ రమేష్ బాబు వ్యాపారస్తులకు చెప్పారు. పోలీస్ స్టేషన్లో వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాలు, డీఎస్పీ జనార్దన్ రావు సూచనల మేరకు వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతుకు సంబంధించి వివిధ అంశాలపై వ్యాపారస్తులతో మాట్లాడడం జరిగిందని, అయితే వ్యాపారస్తులు మాత్రం తాము ఎలాంటి నకిలీ విత్తనాలు కానీ నకిలీ పురుగు మందులు అమ్మే ప్రసక్తే లేదని వారు చెప్పారని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ బాబు ఎస్ఐ పాల్గొన్నారు. మన తెనాలి 3 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పురుగు మందులు అట్లానే విత్తనాలు అమ్మే వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సుమారు 15 షాపుల వాళ్ళు వరకు వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రబీ సీజన్. ఈ రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అమ్మేటటువంటి విత్తనాలు నకిలీ సంబంధించినవి అవి ఉండకూడదు. అలానే బ్రాండెడ్ ఐటమ్ అయితే బ్రాండెడ్ సంబంధించిన విత్తన సంస్థల నుంచి సేకరించిన విత్తనాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి క్రాపు దిగుబడి బాగుంటుంది, ఫలసాయం బాగుంటుంది. కాబట్టి అందరికీ ఏఓ గారు మేము ఇద్దరం కలిపి వాళ్ళకి నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు గారు కూడా వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టనని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ చెప్పారు. మేము వాళ్ళ మీద నిఘా పెట్టి ఎక్కడ ఏమన్నా అట్లాంటి ఏమైనా జరుగుతున్నాయి, అవతవకలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి చూడడం జరిగింది. ఈ లోపల విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ షాపులు రైడ్ చేయడం జరిగింది. తెనాలి ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ కాలేజ్ సమీపంలో గల విజయలక్ష్మి పెట్ జోన్ నేతృత్వంలో ఉచితంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ మరియు డీవార్మింగ్ మందులను అందజేశారు. పెట్ జోన్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత ర్యాబిస్ వ్యాక్సిన్ అందించినట్లు నిర్వాహకులు చెప్పారు. స్థానిక ప్రకాశం రోడ్లోని విజయలక్ష్మి పెట్ జోన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచిత ర్యాబిస్ వ్యాక్సిన్ వేయడంతో పాటు మరియు డీవార్మింగ్ మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ పెంపుడు జంతువులకు ప్రాణాంతక వ్యాధులు రాకుండా ముందుగానే వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. ఒకసారి ప్రాణాంతక వ్యాధులు వస్తే మందులతో నయం కాదని, అందుచేత తప్పనిసరిగా ముందుగానే వ్యాక్సిన్ వేయించాలని డాక్టర్ రవికిరణ్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహేష్, విజయ్, గోపీనాథ్, పరమేష్, చందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికిరణ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తెనాలి. ఈరోజు విజయలక్ష్మి పెట్ జోన్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉచిత రేబిస్ వ్యాక్సిన్ మరియు డీవార్మింగ్ ఫర్ ఆల్ పెట్స్, పెంపుడు జంతువులైనా సరే కుక్కలు, పిల్లులు, వీటన్నిటికీ ముఖ్యంగా ఫ్రీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఈ విజయలక్ష్మి పెట్ జోన్ వారు 5 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేశంలో ఈ మధ్య పలు ప్రాంతాలలో ఈ రేబిస్ అనేది మళ్ళీ ప్రబలటం, సంక్రమించడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల కూడా ఈ రేబిస్ వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు, మరియు జంతువులకు కూడా బలి అవుతున్నాయి. ఈ విధంగా పిల్లులు, కుక్కలు, మరి ముఖ్యంగా ఇతర జంతువులు, పక్షులు కూడా ఈ రేబిస్ సంక్రమించే వైరల్ వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ అంటే ముందుగానే వ్యాక్సినేషన్ చేయించుకోవటం ఒకటే మార్గం. ఈ వ్యాధి ఒకవేళ సోకినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది చాలా కష్టతరమైనది, దానికి రెస్పాన్స్ అనేది చాలా తక్కువ. అందుకని రేబిస్ వ్యాక్సిన్ ఎంతో అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఈ రేబిస్ వ్యాక్సిన్ చేయించుకోవటం అనేది అతి ముఖ్యమైన విషయం. అలానే మీ పెంపుడు కుక్కలు లేదా పిల్లులు అటువంటి ఉన్నవారందరూ కూడా క్రమం తప్పకుండా ఈ రేబిస్ వ్యాక్సిన్ చేయించుకుంటూ ఈ రేబిస్ వ్యాక్సిన్తో పాటు రెగ్యులర్గా డీవార్మింగ్ చేసుకోవటం, అంటే కడుపులో లేదంటే ఆ స్కిన్కి సంబంధించి ఎటువంటి పారాజైట్స్ ఉన్నా సరే ఆ విధంగా పారాజైట్స్ని తీసివేసే డీవార్మింగ్, బోత్ ఎక్టో అండ్ ఎండో పారాజైటిస్కి సంబంధించిన డీవార్మింగ్ మెడిసిన్ ప్రతి 2 నెలలకు ఒకసారి, చిన్న పప్పీస్ కిటన్స్ అయితేనేమో ప్రతి నెలకి ఒకసారి, దాని షెడ్యూల్ ప్రకారం చేయించుకోవడం అనేది అతి ముఖ్యం. తెనాలి పెట్ లవర్స్ అందరికీ నమస్కారాలు. మా విజయలక్ష్మి పెట్ జోన్ మా ఆల్రెడీ గాంధీ చౌక్లో విజయలక్ష్మి వెట్ మెడికల్స్ అనే 11 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. ఈ పెట్ జోన్ పెట్టి 5 సంవత్సరాలు అయిన ఈ రోజుకి 5 సంవత్సరాల సందర్భంగా ర్యాబీస్ బారిన పడుతున్నారని చెప్పి తెలుసుకొని మేము అందరికీ ఫ్రీగా ర్యాబీస్ డీవార్మింగ్ క్యాంప్ ఈరోజు ఏర్పడడం జరిగింది. ఇంక నుంచి ప్రతి సంవత్సరం యానివర్సరీ రోజు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము.
మా విజయలక్ష్మి పెట్ జోన్, విజయలక్ష్మి వెట్ మెడికల్స్ క్యాలెండర్లో హాలిడే ఉండిద్దేమో కానీ మా షాప్కి నో హాలిడే, అన్ని రోజులు వర్కింగ్ డేసేనండి. ఎవరు చూసుకునే ఉదయం 9 గంటల నుంచి నైట్ 10 వరకు అన్ని 365 రోజులు పనిచేస్తుందండి. దాంట్లో ఎవరు ఇంకా అసలు మాకు ఫోన్ చేసి షాప్ ఉంది అని అడగాల్సిన పని లేదు. ఎప్పుడైనా సరే ఉదయం 9 నుంచి నైట్ 10 వరకు ఎప్పుడైనా రావచ్చు. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎప్పుడు ఫోన్ చేసినా మీకు సమాధానం చేయడం జరుగుతుంది. అఖిల భారతీయ శిక్షా సమాఘం NEP 5వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక అవసరాలు బాలబాలికలకు వైద్య మూల్యాంకన శిబిరం నిర్వహించారు. స్థానిక కొత్తపేట శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ప్రత్యేక అవసరాలు గల బాలబాలికలకు వైద్య సదుపాయం కల్పించేందుకు ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి బాలబాలికల పేర్లను ఆలింకో బృంద సభ్యులు బెహారా చిరంజీవి, ఓం దివ్య ఇప్ నమోదు చేశారు. జూలై 29న ప్రారంభమైన ఈ ప్రక్రియ అక్టోబర్ 10 వరకు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రత్యేక అవసరాల బాలబాలికల విభాగం జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో భవిత బాలాజీరావుపేట భవిత పాఠశాల నిర్వాహకురాలు రజనీ టి సునీల్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలిలో సమగ్ర శిక్ష గుంటూరు సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న తెనాలి కాన్స్టిట్యున్సీ పరిధిలోని CWSN అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం వాళ్ళకు కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అందించడానికి సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ మరియు అలెంకో విభాగం వారి ఆధ్వర్యంలో మెడికల్ అసెస్మెంట్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపుకి హాజరైన పిల్లలకు అలెంకో టీం సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పిల్లవాడిని అసెస్ చేసి వాళ్ళకు కావలసిన ఉపకరణాలు అందజేస్తారు. దీనికి సంబంధించి ఈరోజు మొత్తం దీని మీద జరుగుతుంది. అలాగే మన జిల్లాలో ఇది నిన్న అంటే 29వ తేదీ NEP వార్షికోత్సవం సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తిగా ప్రారంభించబడింది. రాబోయే 5 రోజులు ప్రతి నియోజకవర్గంలో రోజుకు ఒక రోజున చొప్పున NEP కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దీని ద్వారా ప్రతి పిల్లవాడికి కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అందజేయబడతాయి. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకొని వారికి కావాల్సిన లబ్ధి పొందవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. ఇప్పటి వరకు దాదాపు 102 మంది వచ్చారండి. ఇంకా జరుగుతూ ఉంది, ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. వీరందరికీ ఈరోజు కనుక ఆబ్సెంట్ అయిన వాళ్ళు పక్క కాన్స్టిట్యున్సీలో జరిగే రోజు కూడా హాజరైతే వారిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు ఎన్ శ్రీనివాసరావు. నేను సహిత విద్యా విభాగం గుంటూరు జిల్లా కోఆర్డినేటర్. గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల క్షేత్రం ప్రాంగణంలో 40 అడుగుల లోతులో 30 అడుగుల కాళీమాత విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, ఈ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మవారికి అమ్మవారి రూపు శ్రీ చక్రనాణం ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పారు. ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో గల కోటిలింగాల క్షేత్ర ప్రాంగణంలో కాళీమాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రతిష్టాపీఠంలో అమ్మవారి రూపు శ్రీ చక్రనాణం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కుర్రా శ్రీను చెప్పారు. ప్రతిష్ఠా మహోత్సవం రోజున ప్రతిష్టాపీఠంలో వేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పెసర్లంక రమణ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా భూగర్భంలో 40 అడుగుల లోతులో 30 అడుగుల నల్లరాతి కాళీమాత విగ్రహ ప్రతిష్ఠ వేమవరంలోనే జరుగుతుందని చెప్పారు. భక్తులందరూ ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో రాగి నాణం, శ్రీచక్ర నాణ్యం, నవధాన్యాలు ప్రతిష్ఠా పీఠంలో వేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్కల రమేష్, నల్లగొర్ల నాగేశ్వరరావు, గాదే హనుమారెడ్డి, వేమ సురేష్, గాజులవర్తి ఆంజనేయులు, పెరుగు మల్లికార్జునరావు, మల్లెల వాసు, NRK శర్మ, SK మీరావళి, వేల్పుల గంగాధర్, బంగారు పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల దివ్యక్షేత్రంలో ఇప్పుడు కొత్తగా పాతాళకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారండి. ఆ ప్రతిష్ఠకి సంబంధించి అమ్మవారిని కూర్చోబెట్టే పీఠం ఒకటి రెడీ చేశారు అక్కడ. దాంట్లో మన ప్రాంత ప్రజల నుంచి ఒక్కొక్కరికి రాగి నాణ్యము, శ్రీచక్రంతో కూడిన రాగి నాణ్యం ఒకటి, అవన్నీ అక్కడ అమ్మవారి పీఠంలో వేయాలని చెప్పి అక్కడ పెద్దలందరూ నిర్ణయించి మన ప్రాంత ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి అక్కడ పెద్దలంతా నిర్ణయించారు. కావున మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కోటిలింగ గుడికి సంబంధించి వచ్చి సందర్శించి ఆ రాగి నాణ్యాలు కూడా వేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామం వేములవాడలో కోటిలింగాల దివ్యక్షేత్రంలో స్వామివారి గారి ఆశీస్సులతో కాళీమాత అమ్మవారి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా
40 అడుగుల లోతులో 30 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ దేవత మనకి ఆశీస్సులు ఇవ్వాలని, అదేవిధంగా మన ప్రాంత ప్రజలు కూడా అంత మంచి కార్యక్రమంలో పాల్గొవాలని సంకల్పంతో మన కురాసీన్ అన్నవారు శివలింగ భర్తగున్న వారి ఆధ్వర్యంలో తెనాలి ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యాన్ని కోరుకుంటూ ఆ గుడి క్షేత్రం రేపు 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు అమ్మవారి విగ్రహానికి పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సు. శ్రీమాత్రే నమః. మరి ముందుగా తెనాలి ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. మరి మన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని గల వేమవరం గ్రామం నందు గతంలో అయోధ్య రామ మందిరం రోజు నాడే అదే ముహూర్తానికి 1 కోటి లింగాలు ప్రతిష్ఠ జరిగి 101 అడుగు శివలింగము, 50 అడుగులు నంది, మరి 10,000 పాలరాతి లింగాలతో ఒక మందిరము, మరి 108 శ్రీచక్రాలతో ఒక అద్భుతమైన ఒక మందిరాన్ని కూడా అక్కడ నిర్మించి ఉన్నాయి ఆల్రెడీ. అదే మరి దాని పక్కనే మరి ఇదే రోజున మరి ఇంకోటి మరి 40 అడుగులు భూగర్భంలో, మరి భారతదేశంలో ఎక్కడ కని విని విరగని రీతిలో మరి భూగర్భంలో భూమి లోపల దేవాలయాన్ని నిర్మిస్తానికి మరి స్వామి జ్ఞానప్రసన్న గారు సంకల్పించారు. మరి దీనికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకులందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని వేమవరం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్మించడం జరుగుతుంది. తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో 1979, 1982 బీకామ్ డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థులు 43 సంవత్సరాల తరువాత అదే కళాశాలలో ఆగస్టు 3 ఆదివారం ఉదయం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని స్వరలయ్య వ్యవస్థాపక అధ్యక్షులు కళాశాల పూర్వ విద్యార్థి సాయి లక్కరాజు అన్నారు. స్థానిక క్రొత్తపేటలోని పెన్షనర్స్ హాలులో బుధవారం సాయంత్రం జరిగిన పూర్వ విద్యార్థుల సభకు ఆత్మీయ సమ్మేళన కన్వీనర్ సాయి లక్కరాజు అధ్యక్షత వహించి ప్రసంగించారు. లక్కరాజు సాయి మాట్లాడుతూ కొనసాగిస్తూ 1979, 82 బీకాం చదివిన ఆనాటి తోటి మిత్రులు ఆదివారం సదస్సుకు తప్పక రావాలని కోరారు. చైతన్య గ్రామీణ బ్యాంక్ విశ్రాంత అధికారి కెనడీ ప్రసంగిస్తూ 43 ఏళ్ల తరువాత అందరి వయసు 60 నిండిన తరువాత రేపు ఆదివారం చదువుకున్న కళాశాలలో తిరిగి కలవబోవడం ఒకంత ఉద్వేగంగా ఉందన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, పూజా గురువులు నన్నపనేని ముకుందరావు, కోడూరి మల్లికార్జునరావు, డాక్టర్ శివప్రసాద్, అల్లం సత్యనారాయణ, జానకి రామయ్యలు పాల్గొంటారని, పూర్వ విద్యార్థులు 120 మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి వస్తారని, ఈ సమాచారం తెలిసిన ప్రతి మిత్రుడు కన్వీనర్ను సంప్రదించి తప్పక పాల్గొని ఆనాటి విశేషాలను పంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోటిరెడ్డి శ్రీనివాసరావు, వంశీ శ్రీనివాస్, కడియాల సాంబశివరావు, శంకర్రావు, రమేష్ బాబు, కౌముది, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు విఎస్ఆర్, ఇప్పుడు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 79, 82లో బీకామ్ చదివిన బ్యాచ్ మేమందరం 42 సంవత్సరాల తర్వాత ఒక్కసారి అందరం కలిసి ఆ పాత జ్ఞాపకాలని, బాల్యపు స్మృతుల్ని జ్ఞాపకం చేసుకొని ఎంజాయ్ చేద్దామని నిర్ణయించుకొని ఆగస్టు 3వ తారీఖున మన విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఉన్నటువంటి ఆడిటోరియంలో ఒక దాన్ని ఏమంటారంటే ఆత్మీయ సమ్మేళనం జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. ఆ సందర్భంగానే మిత్రులందరం మేమందరం వివిధ సెక్షన్ 4 సెక్షన్లకు సంబంధించిన వాళ్ళు ఏబిసిడి అని. నా పేరు జాన్ కెనడీ, సార్ సాయి గారి గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 1979, 82 మేమందరం బీకామ్ చదివాము. వివిధ సెక్షన్లో సుమారుగా 125 మంది అసెంబ్లీ అవడం జరిగింది. తెనాల్లో ఉన్న మిత్రులందరూ కలిశారు. ఈ మీడియా సమావేశాన్ని మీ ద్వారా మా మిత్రులు ఎవరన్నా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా, అంటే మీకు తెలియక ఎవరన్నా మిస్ అయినా కూడా వాళ్ళు కూడా వస్తారని ఉద్దేశం చెప్తున్నాము. ఆగస్టు 3 ఆదివారం ఉదయం 9:30కి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఈ సమావేశం జరుగుతుంది. ఇది మేము 4 దశాబ్దాలు అయిపోయింది, డిగ్రీ అయిపోయి 43 ఏళ్ళు పాస్ అవుట్ అయ్యి ఒక్కొక్కరికి 60 ఏళ్ళు దాటిపోయినాయి. ఇదే మేమంతా కూడా మళ్ళీ కలవడం అనేది ఒక ఆశ్చర్యంగాను, ఆనందంగాను, ఒక సంతోషంగా ఉంది. ఇక అందరి గురించి కెనడీ గారు ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయదలుచుకోలేదు. ఈ సమావేశానికి ఇంకా కొద్దిమంది రావాల్సి ఉంది. తెనాలిలో ఎవరైతే ఈ వార్తా స్రవంతి చూస్తున్నారో వారు ఒకవేళ మిమ్మల్ని మిస్ అయితే దయచేసి ఆగస్టు 3 ఆదివారం విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో జరిగే మన ఆత్మీయ సమ్మేళనానికి రావాల్సిందిగా కోరుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో స్థానిక నాసర్పేటలోని లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కడియాల పల్లవి విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు.
స్థానిక నాసర్పేటలోని లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు లయన్ పాదర్తి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె పేర్ల వసంతలక్ష్మి 5వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. దంత వైద్య పరీక్షలను క్లబ్ ట్రెజరర్ దంత వైద్య నిపుణులు డాక్టర్ కడియాల పల్లవి దంత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేర్ల వసంతలక్ష్మి 5వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గల ఈ విద్యార్థులకు తమ దంత సంరక్షణ గురించి తెలియదని, అటువంటిది తమ క్లబ్ ద్వారా పిల్లలకు దంత పరీక్షలు నిర్వహించిన వారికి అవగాహన కలిగించడం జరిగిందని చెప్పారు. క్లబ్ అధ్యక్షులు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సాతులూరి రాంప్రసాద్, నంబూరు శ్రీకుమార్, నేరెళ్ల దిలీప్, కొణిజేటి రమేష్, కృష్ణ, తుల్లిమిలి వరప్రసాద్, స్కూలు ప్రధానోపాధ్యాయుని పిఆర్ ప్రియదర్శిని, ఉపాధ్యాయులు ఏవి సుబ్రహ్మణ్యం, కె బాలసరస్వతి, పి ఉషారాణి, ఎంవి రఘునాథరావు, తుమ్మల దీపక్, శనగపల్లి సురేఖ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సభ్యులు లయన్ పాదర్తి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గారుల కుమార్తె శ్రీమతి పేర్ల వసంతలక్ష్మి పంచమ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి నాదర్పేటలో ఉన్నటువంటి కాంచనమాల టవర్స్ దగ్గరలో ఉన్న లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని విద్యార్థులందరికీ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరం, దంత వైద్య శిబిరం జరిపాము. దీనికి ఈ శిబిరానికి నిర్వహించిన వాళ్ళు డాక్టర్ మా లయన్స్ క్లబ్ మెంబరు, క్లబ్ ట్రెజరరు లయన్ డాక్టర్ కడియాల పల్లవి గారు, వారు ఈ విద్యార్థులందరికీ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఏం చేయాలో ఏంటో వివరంగా తెలియజేశారు. ఇలా ఇంతకుముందు కూడా మేము డెంటల్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఈ పాదర్తి వెంకటేశ్వర గారు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మాయి జ్ఞాపకార్థం చేసే కార్యక్రమాల్లో డిఫరెంట్గా ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మనం మామూలుగా ఈ విద్యార్థులు అంతా చిన్నపిల్లలు కాబట్టి 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు కాబట్టి వీళ్ళకి పళ్ళ గురించి దంతాలు ఎలా ఉంచుకోవాలి ఏంటనేది శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళే పట్టించుకొని చేయాలి. ప్రతిరోజు వాళ్ళు 2 పూట్ల పళ్ళు తోముకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. పేస్ట్ బ్రష్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది వీళ్ళకి. అవి వాటి వల్ల ఉపయోగం ఏంటో కూడా డాక్టర్ పల్లవి గారు వాళ్ళకి తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8,14,763 రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బ్యాంకు చెక్కుల రూపంలో అందజేశారు. టీడీపీ కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందని పేద వర్గాల పేషెంట్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8,14,763 రూపాయల్ని 8 మందికి లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొన్ని వేల మందికి ఆర్థిక సహాయం అందడం ద్వారా వారు అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా బయటపడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, బుర్రా సాయి మాధవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8,14,763 రూపాయలని 8 మంది ఎవరైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందలేదో వారికి వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం జరిగింది. కూటమి నాయకత్వంలో ఎవరైనా సరే వైద్య సేవలు అందలేదనే భావం లేకుండా కొన్ని కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య నిమిత్తం ఎంతోమందిని ఆదుకుంటూ ఉన్నారు. ఆరోగ్యానికి వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో నేను గతంలో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరికైనా సరే వైద్యం అందలేదనే భావం లేకుండా వైద్యం అందించే దాంట్లో చాలా పెద్ద మొత్తాలని
ఈ రోజున ఆర్థిక పరంగా సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూటమి నాయకత్వం తరఫున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తెనాలి మండలం కోపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్లపూడి చిన్న అబ్రహం బుల్లయ్య మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. బుల్లయ్య భౌతిక కాయాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు షేక్ మస్తాన్ వలి, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తూ తద్వారా సమాజానికి పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులు కర్లపూడి చిన్న అబ్రహం బుల్లయ్య అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ అన్నారు. దివంగత బుల్లయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు భాషా, కోపల్లె గ్రామ నాయకుడు పెనుమల్ల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. బుల్లయ్య గారు చనిపోవటం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన కుటుంబం కానీ ఆయన కానీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి, పార్టీ నాయకులకి, అందరికీ కూడా ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా తలలో నాలుకలా వ్యవహరించి మా పార్టీని ఈ రోజుకి కూడా ముందుకు తీసుకొచ్చిన నాయకుల్లో బుల్లయ్య గారు ఒకళ్ళు. అటువంటి నాయకుడు పరమపదం చెందడం అనేది వ్యక్తిగతంగా మా పార్టీకి, మాకు చాలా ఒక అండను కోల్పోయిన బాధ ఉంది. కర్లపూడి చిన్న అబ్రహం, మేమంతా జనాలు ముద్దుగా పిలుచుకుంటారు బుల్లయ్య గారు అని చెప్పి. మరి బుల్లయ్య గారు కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టినటువంటి సైనికుడు. బుల్లయ్య గారు తన బాల్యదశ నుంచి కూడా మరి ఇందిరాగాంధీ గారు, అట్లాగే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఆ రోజు దేశ స్వతంత్రానికి అన్ని దగ్గరగా ఉండి చూసినంతగా ఉన్నటువంటి మనిషి. ఒక పెద్ద నాయకుడు, వ్యవసాయ రంగం, రైతాంగం గురించి బాగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. మా మీటింగుల్లో కూడా ఎప్పటికప్పుడు రైతాంగం ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానివ్వండి, రైతులు పడుతున్నటువంటి బరువులు కానీ, కష్టాలు కానీ, వీటన్నిటి మీద ప్రభుత్వాలు అవగాహన రాహిత్యంతో చేస్తున్నటువంటి ఇబ్బందులు కూడా ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ ఇవాళ ఈ మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీ బుల్లయ్య గారు మరణించడం మా అందరికీ తీవ్ర కలతను చేకూర్చేసిందని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహించిన మెగా శానిటేషన్ డ్రైవ్. ప్రజల తక్షణ అవసరాలకు చర్యలు తీసుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మెగా శానిటేషన్ డ్రైవ్కు ప్రజల నుంచి విశేష స్పందన. కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనపై సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. 32, 33, 34 వార్డుల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్న పోలీస్ శాఖ. వ్యవసాయ అధికారులతో కలిసి విత్తనాలు, పురుగుమందుల వ్యాపారులతో సమావేశం. రైతుకు సంబంధించి పలు అంశాలపై వ్యాపారస్తులతో చర్చించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.